ప్రార్థన చేసుకుని పరిశుద్ధుడా విమోచకుడా నీ పరిశుద్ధ నామం బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ప్రభావంతో నిద్రనిచ్చావు, తిరిగి ఉదయకాలంలో దేవాని పాద సన్నిధి కూర్చుటకు బలపరిచినందుకు వందనాలు నాయన. మరి నీ వాక్యం అనే వెలుగులో నడుచుటకు బలపరుస్తున్నందుకు వందనాలు నాయన. వాక్యం చదువుతున్నా మాతో మాట్లాడండి, నీ స్వరం వినిపించండి, సన్నిధి వచ్చను ఏసునామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆదికాండము 49వ అధ్యాయం. ఇందులో 33 వచనాలు. తీసిన యాకోబు తన కుమారులను పిలిపించి ఇట్లా, మీరు కూడి రండి, అధిక దినములలో మీకు సంభవింపబో సంగతులను మీకు తెలియజేసేదను. 49 రెండవ వచనం. యాకోబు కుమారులారా, కూడి వచ్చి ఆలకించుడు, నా తండ్రి అయిన ఇజ్రాయేలు మాట వినడు. రూబేను, నీవు నా పెద్ద కుమారుడము, నా శక్తియు నా బలం యొక్క ప్రథమ ఫలమును, ఔన్నత్యాశయమును బలాతిశయమును నీవే. నీళ్ళ వలె చంచలుడైన నీవును అతిశయ పొందు. నీ తండ్రి మంచం మీద కెక్కిత్తివి, దాన్ని అపవిత్రము చేస్తుంది, అతడు నా మంచం మీద కెక్కెను. సిమియోను లేని అను వారి సహోదరులు నా ఖడ్గములు బలత్కారము ఆయుధములు. నా ప్రాణమా వారి ఆలోచనలు చేయవద్దు, నా ఘనమా వారి సంఘంతో కలుసుకొనవద్దు. వారు కోపము వచ్చి మనుషులు చంపిరి, తమ స్వేచ్ఛ చేత ఎద్దుల గుదికాలి నరులను దిగగొట్టిరి. నా కోపము వెండ్రమైనది, వారి ఉగ్రతయు కఠినమైనది. అవి శపింపబడును. యాకోబులో వారిని విభజించెదను, ఇజ్రాయేల్లో వారిని నలగొట్టెదను. యూదా, నీ సహోదరులు నిన్ను స్తుతించెదరు, నీ చెయ్యి నీ శత్రువుల మెడ మీద ఉండును, నీ తండ్రి కుమారులు నీ ఎదుట సాగిలు పడుదురు. యూదా కొదమసింహము, నా కుమారుడా, నీవు పట్టిన దాన్ని తిని వచ్చితివి. సింహం వలె గర్జించు ఆడసింహం వలె అతడు కాళ్ళు ముడుచుకొని పండుకొనెను, అతని లేపము వాడాయను. సిలువకు వచ్చే వరకు యూదా యుద్ధ నుండి దండం తొలగదు, అతని కాళ్ళు మధ్య నుండి రాజదండం తొలగదు. ప్రజలు అతనికి విధేయులై ఉందరు. ద్రాక్షవల్లికి తన గాడిదను, ఉత్తమ ద్రాక్షవల్లికి తన గాడిద పిల్లలను కట్టి, ద్రాక్ష రసంతో తన బట్టలను, ద్రాక్ష రసము రక్తంతో తన వస్త్రములు ఉతుకును. తన కన్నులు ద్రాక్షారసం చేత ఎర్రగాను, తన పళ్ళు పాల చేత తెల్లగాను ఉండను. జెబూలును సముద్రపు రేవున నివసించును, అతడు ఓడలను రేవుగా ఉండును, అతని పొలిమేర సిదోను వరకు ఉండును. ఇశ్శాఖారు 2 దొడ్ల మధ్యను పండుకొని ఉన్న బలమైన గార్ధబం. అతడు విశ్రాంతి మంచిదగుటకు, ఆ భూమిని రమ్యమైన దగుటకు చూచాను కనుక అతడు వేయుటకు భుజమును వంచుకొని వెట్టి చేయు దాసుడగును. దాను ఇజ్రాయేలు గోత్రికుల వలె తన ప్రజలకు న్యాయం తీర్చును. దాను త్రోవలో సర్పముగాను, దారిలో కట్లపాముగాను ఉండును. అది గుర్రపు మడిమెను కరచును, అందువల్ల ఎక్కువ వాడు వెనుకకు పడును. యెహోవా నీ రక్షణ కొరకు కనిపెట్టి ఉన్నాను. భటుల గుంపు గేదెలను కొట్టును, అతడు 3 మేళం కొట్టును. ఆషేరునద్ద శ్రేష్టమైన ఆహారము కలదు, రాజునకు తగిన మధురమైన పదార్థములు అతడికి ఇచ్చెను. నార్తీయులు విడవబడిన లేడి, అతడు పై మాటలను పలుకును. ఏసేపు
ఫలించుడి కొమ్మ, ఊట యొద్ద ఫలించుడి కొమ్మ దాని రెమ్ములను గోడల మీదకి ఎక్కి వ్యాపించును. విల్లుకాండ్రు అతన్ని వేధించిరి, వారును బాణంలో చేసిన అతన్ని హింసించిరి. యాకోబు కొల్చు పరాక్రమాతిశయులను హస్తబలం వలన అతని విల్లు బలమైనదగును. ఇశ్రాయేలునకు బండయు మేపడి వాడును ఆయన్ని. నీవు సహాయం చేయని తండ్రి దేవుని వలన పైనుండి వింటి దీవెనలతోనూ కింద దాగి ఉన్న అగాధ జలముల దీవెనలతోనూ స్థానము దీవెనలతోనూ గర్భ దీవెనలతోనూ నేను దీవించు సర్వశక్తిని దీవెన వలన అతని బాహుబలము దిట్టపరచబడను. నీ తండ్రి దీవెనలు నా పూర్వీకుల దీవెనలు పైని చిరకాల పర్వతముల కంటే హెచ్చుగా ప్రబలవును. అవి యోసేపు తల మీదను తన సహోదరుల నుండి వేరుపరచబడిన వాని నడినెత్తి మీదను ఉండును. బిన్యామీను చీల్చునట్టి తొడేలను అతడు ఉదయమందు ఎవరని తిని అస్తమయమందు దోపుడు సొమ్మును పంచుకొనును. అవన్నీ ఇశ్రాయేలు 12 గోత్రములు వారి తండ్రి వారిని దీవించుచు వారితో చెప్పినది ఇదే. ఎవరి దీవెన చొప్పున వారిని దీవించాను. తర్వాత అతడు వారికి ఆజ్ఞాపించచ్చు ఇట్లను, నేను నా స్వజనుల ఎద్దును చేర్చబడుచున్నాను. హిత్తీయుడైన ఎఫ్రోను భూమియు దున్ను గృహంలో నా తండ్రిల యొద్ద నన్ను పాతిపెట్టుడి. ఆ గృహ కనాను దేశమంతటి మమ్రే ఎదుటిన్న మల్కేల పొలములో ఉన్నది. అబ్రహాము దానిని ఆ పొలమును హిత్తీయుడగు ఎఫ్రోను యొద్ద శ్మశాన భూమి కొరకు స్వాస్యముగా కొనెను. అక్కడనే వారి అబ్రహామును అతని భార్య అయిన శారాయిని పాతిపెట్టిరి. అక్కడనే ఇస్సాకును అతని భార్య అయిన రెబ్కాను పాతిపెట్టిరి. అక్కడనే నేను లేయను పాతిపెట్టిరి. ఆ పొలంలోను అందులోనున్న గృహయు ఏతు కుమారుల యొద్దకు కొనుబడి యాకోబు తన కుమారులను ఆజ్ఞాపించుటచ్చు చాలించి మంచం మీద తన కాళ్ళను ముచ్చుకొని ప్రాణంను విడిచి తన స్వజనుల యొద్దకు చేర్చబడి. మరి ఇక్కడ యాకోబు యోసేపుల గురించి చెప్పబడుకుంటూ వస్తుంది. యోసేపు అంటే ఫలించుటి కొమ్మ అని 22వ వచనంలో యోసేపు ఫలించుటి కొమ్మ, ఊట యొద్ద ఫలించుటి కొమ్మ, దాని చెమ్మలు గోడ మీదకి ఎక్కి వ్యాపించాను. కొమ్మ అంటే ఒక ఫలించే కొమ్మగా మరి యోసేపుని సాదృశ్యంగా మరి తీసుకోబడి ఉంది. అంతేకాదు మరి యాకోబు మరి లాస్ట్ వచనం చూస్తుంటే యాకోబు తన కుమారుల కాపురించి చాలించిన మంచం మీద తన కాళ్ళు ముడుచుకొని ప్రాణం విడిచి తన స్వజనుల యుద్ధకు చేర్చబడి చనిపోయాడు యాకోబు. సరే, ఏది ఏమైనప్పటికీ దేవుడు పితరుల దేవుడిని వారు అనుసరించాడు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు ఏ విధంగా వారిని ఆశీర్వదించుకుంటూ వచ్చాడు. ఈనాడు నన్ను కూడా మన పితరుల దేవుడైన దేవుడు కూడా మనల్ని ఆశీర్వదించడానికి పిలిచాడు, కానీ శపించడానికి మరి నశింపచేయటానికి నాశనం చేయటానికి పిలవలేదు. మరి ఆయన చెప్పినట్టు విని దీవెనలు పొందితే అదే మనకి మేలు. కానీ ఈ లోకంలో మనుషులు ఏం చేస్తుంటారు? అందం ఉందని ఇష్టానుసారంగా బ్రతుకు లోకంలో తన అందం అంతా కనపరుచుకుంటూ జీవిస్తూ ఉంటారు. నన్ను ఎన్ని విధాలు విమర్శించారంటే, నా తండ్రి ఎలానే ఉన్నా నేను కూడా ఇలానే ఉంటాను, అంతే కదా. తల్లిదండ్రులకి లేని కలరు పిల్లలకి ఏం చేస్తుంది అది గ్రహించారు. ఇక అందం ఉన్న వాళ్ళు విరిచి పడితే ఇతరులని విమర్శించుతూ ఉంటారు. తప్పు, అలా అనకూడదు. దేవుడు ఒక్కొక్కరి ద్వారా ఒక్కొక్క విధంగా మహిమపరుచుకుంటూ ఉంటారు. మరి అందం ఉన్నదని భూమి మీద వాళ్ళు ఇక ఎగిసిపడుతూ ఉంటారు. కొందరు మంచి వాళ్ళు ఉంటారు, వారు మంచితనం వారిలో దాగి ఉంటారు.
కొందరికి ఆ అందమే వారికి గర్వం నాశనానికి తెచ్చుకునే విధంగా చేస్తూ ఉంటుంది. అందుకే బైబిల్లో ఉన్నది అందం మోసం, సౌందర్యం వ్యర్థం. అందంగా ఉన్నారని కింద పడిపడారని చెప్తూ ఉంటారు. అందం గురించి బైబిల్లో చాలా చక్కగా రాయబడింది. మనము ఏ ఏ స్థితిలో ఉన్నానో అది ఆ స్థితిలో దేవుని మహిమ తెచ్చేవారుగా ఉండాలి, కానీ మనం అలా అందంతో ఎగసిపడి ఉండకూడదు. మరి దేవునికి ఇక్కడ యోసేపు అని ఆ అర్థం ఏంటిది? యోసేపు అంటే ఫలించటి కొమ్మ. ఒక కొమ్మకి ఇప్పుడు మనం ఆవిడ చెట్టు కాయలు కాసింది, ఒక కొమ్మకి కొన్ని బాగా కాసాయి, ఒక కొమ్మకి 2-3 కాయలు కాసాయి. అంటే ఫలించే కొమ్మగా మరి యేసుకు వర్ధిల్లుకుంటూ వచ్చాము. మన జీవితంలో కూడా మనకు ఒకటి పేరు పెట్టుబడి ఉంటుంది. ఇప్పుడు నా పేరు సపోజ్ నిర్మల అనేది. నిర్మల అంటే బైబిల్ అనుసరిగా మంచి పేరు. అందుకే నేను బ్యాప్టిజం తీసుకున్నప్పుడు నా పేరు మార్చలేదు. దైవజనుడు ఆయన ఐజాక్ గారు, ఆయన ఇప్పుడు దేవుల్లో మహిమలో కొనుక్కోబడి నిర్మల అంటే నిర్మలమైన మంచి మనసు కాబట్టి ఏమీ వద్దు అదే అని మార్చలేదు. చూడు చక్కటి మన ప్రవర్తనతో దేవుడు. అందుకే కొందరు పేర్లు మంచిగా ఉన్నా కానీ ఆ పేర్లు కానీ వారి జీవితాలు మారి ఉండవు. వారి జీవితాలు మారి పేరు దగ్గర జీవితం. మరేమ్మ అని అంటారు. మరేమ్మ అంటే ఏంటి? యేసుప్రభుకు జన్మనిచ్చిన తల్లి అంటే ఎంత మంచి పేరు కలిగి ఉంటారు. మరేమ్మ అంటే మరేమ్మలాగా ఉంటారా? యోసేపు అని పేరు పెట్టుకుంటారు, ఇట్లా యాకోబు అని పేరు పెట్టుకుంటారు. ఇట్లా బైబిల్లో కలిసిన పేర్లే పెట్టుకుంటారు, కానీ వారి జీవితాలు దాని దగ్గర జీవితము ఉండదు. అందుకోసమే చాలా జాగ్రత్తగా ఉండాలి. పేరు దగ్గర జీవితము కలిగి ఉండాలి. మరి దేవుడి పేరు దగ్గర జీవితం కలిగి ఉండకుంటే పేర్లు వేస్ట్. మరి దేవుడు మరి ఇక్కడ యేసుని ఆశీర్వించిన దేవుడు ఈనాడు నిన్ను నన్ను కూడా ఆశీర్వించడానికే పిలిచాడు. మరి నాశనం చేయడానికి, నశింపచేయడానికి పిలిచాడు. నువ్వు ఏ స్థితిలో ఉన్నావు, దేవుని ఎలా గనుపరుస్తున్నావు? ఆయన హృదయం ఎరిగిన దేవుడు. నీ హృదయం కూడా ఆయన ఎరిగి ఉన్నాడు. కాబట్టి నువ్వు అలసి ఉన్నా, కష్టంలో ఉన్నా, బాధల్లో ఉన్నా, ఏ సమస్యలో ఉన్నా ఆయన కాడ ఒక్క మాట ప్రభా అలసి ఉన్న వేళలో నాకు నెమ్మదినిచ్చే దేవుడు, బాధల్లో నువ్వు నాకు తోడుగా ఉండే దేవుడు అని ఆయనపై ఆధారపడు. ఏ పరిస్థితిలో నేను దేవుడు నేను విడిచిపెట్టాను. ఏ స్థితిలో ఉన్నానో ఆయన నిన్ను లేపేవాడే కానీ ముంచేవాడు కాదు. గత 3 నెలల నుంచి నేను ఒక లోన్ కావాలి, అప్రోచ్ కావాలని సతమతం అవుతూ ఉన్నాను. నేను విధాలా ట్రై చేశాను. కొన్ని పైసలు నష్టం కూడా జరిగింది. చివరికి ఏది ఫస్ట్ నేను అప్లై చేసి ఫస్ట్ నాకు ఇచ్చినదే అదే నాకు నిలబెట్టాను. నేను అనుకున్నాను 500 రిజిస్ట్రేషన్ చేసి మరి ఏం చేస్తుందో అది కాదు. నా తొందరపాటు ఏంది, ఏమంటే ప్రాసెస్ కావాలి, ఏమంటే పైసలు అలా తొందరపడ్డాను. అదే తొందర ఈ 3 నెలల నుంచి 500 రిజిస్ట్రేషన్ చేసుకొని ఒక నెల కష్టపడితే చక్కగా అయిపో కదా. కాదు, నా జీవితాన్ని నా సొంత ప్రయత్నం చేశాను. దేవుడు మనకు మేలు చేస్తాడు, కానీ మన ప్రయత్నాలతో మనం తొందరపాటుతో ఎన్నో నష్టాలు తీసుకుంటాం. నేను 14, 15, 20 వేలు దాకా నష్టం చేయబడిన అయినా పని జరిగిందా అంటే జరగలేదు. కానీ అదే 500 రిజిస్ట్రేషన్ చేసుకొని మరి ఇప్పుడు నేను ప్రయాసపడుతున్నది నాకు వ్యర్థంగా ఏమి పోదు. సర్టిఫికెట్లు అన్నీ పొందితే కలెక్టరేట్ కాడ అప్రోచ్ అవుతే అది నేను పొందగలను, అది సేఫ్. కానీ నేను ఏది నా తొందరపాటుతో నా పైసలు నేను వేస్ట్ చేసుకున్నాను. మన జీవితంలో చేసుకుంటూ ఉంటాం. మనకు కావాల్సింది తొందర నష్టాన్ని సమకూర్చుకుంటాం. తొందరపాటు మనకు అవసరం లేదు. దేవుడి క్షేమమును గుర్తిరిగి మనల్ని ఎందులో నడిపిస్తాడు అందులోనే మనం ముందుకెళ్ళాలి. దేవుడి మాటలు దీవించి ఆశీర్వించుగాక ప్రార్థించుకుందాం. మిక్కిలిగా ప్రేమిస్తున్నాం యేసయ్యానికి వందనాలు. ఈ ఉదయకాల సమయంలో దేవాన్ని పాదసన్నిధికి వచ్చేటప్పుడు బలపరిచినందుకు వందనాలు. ప్రభా యోసేపు అంటే ఫలించటి కొమ్మ, నాయన ఫలించే విధంగా ఆశీర్వదించావు. మా పితరులు ఆశీర్వాదానికి పిలువబడినారు. నాయనానికి వందనాలు. మమ్మల్ని కూడా ఆశీర్వదించడానికి పిలువబడినావు తండ్రి. నీకు వందనాలు. నీ దేవుడులు మెండైన
కృపను ఆశీర్వదించి నీ నామమును ఘనత తెచ్చుకో. తమకి ఇచ్చిన వాగ్దానం నెరవేర్చి జాబ్లో నిలబెట్టండి. లైఫ్ పార్ట్నర్ విషయంలో ప్రభావ ఎవరి ప్రకటనకు తన సాటి అయిన సహకారిని నేను ఏర్పాటు చేసావు ప్రభావ. మనుషుల మనసును నేను ఎరిగి ఉండలేదు నాయన. జీవంగల దేవుడుగా నీ చిత్తమే మా ఇల్లు జరిగించండి. గృహంలో సంతోషం నింపండి. సాతాను కుతంత్రాలు నైపించండి. దేవుడిగా ప్రార్థిస్తున్నాను నాయన. జ్ఞాపకం చేసుకోండి. ముఖ్యంగా సహజ విషయంలో మార్గం సరళపరచండి. బిడ్డ పట్ల తన కుటుంబం పట్ల కలిగిన ఉన్నత ఉద్దేశమే నెరవేర్చండి. తనకున్న ఫైనాన్షియల్ ప్రాబ్లం, అనారోగ్య స్థితి, తన కుటుంబంలో ప్రతిదీ కృపగల అసలులకు అభిజిప్తున్నాను. సాధారణ కుతంత్రాలు లైపరచండి. బిడ్డని కృపలో బతిపరచుకోండి. దేవానికి వందనాలు అయా. వారికి జ్ఞాపకం చేసుకున్నాను కూడా గ్రూప్లో బతిపరచుకుని గ్రూపులకు సిద్ధపడుతున్నాను. ఇంకా కొన్ని బుక్స్ కావాలి, ఆ విషయంలో సహాయపడలేదు. తమని కూడా రైల్వేకి వారి ప్రిపేర్ అవుతుంది కానీ కృప జ్ఞానం దయచిన బుక్స్ విషయంలో సహాయపడండి. అన్నిటికంటే ముఖ్యంగా చదువుకునే వాతావరణాన్ని నిలబెట్టండి. శోధన నుండి కిడపై నుండి మమ్మల్ని జీవితాలను కృపలో బతపరచుకోండి ప్రభా. ఆయన మరి ఆయన లోన్ విషయంలో మరి ఈరోజు నిశ్చితమైతే వెళ్ళేది ఉంటే ప్రభా సర్టిఫికేట్ తెచ్చుకున్నట్లు కృప దయచింది. మిగతా ఇంకా లోన్ కావాలి, ఆ విషయంలో మార్గం సరళపరచండి. నాకు లోన్ అప్రోచ్ చోటుకు నన్ను దీవించాను. ఈ దీవెనలతో నింపండి. గృహంలో సంతోషకరమైన వార్త పొందుటకు ఆయన అద్భుతాలు జరిగించిన దేవుడు అని స్తుతి కలిగించుటకు నీ దీవెనను నాకు దయచేయండి. ప్రభావానికి వందనాలు చెల్లించుకుంటూ ఇలా నన్ను నా కుటుంబాన్ని సహస్తాలకు అభినందనాలు. రాని భవిష్యత్తును బిడ్డని దీవించండి. వరక్కర్లు దీవించండి అయా. వారికి ఉన్న ఫైనాన్షియల్ ప్రాబ్లం జీతాలు పడే వాక్యాన్ని దయచేయండి. దేవా తోడుగా ఉన్నాను. నేను కూడా గ్రూప్లో వాదుకొచ్చిన శోధన నుండి కిడపడినట్టు కాబట్టి చంచలమైన మనసు కాక స్థిరత కలిగి జీవించే కృపను దయచేయండి. లోక స్నేహం దయంతో వైరం మీ ఎరగరా అన్న బిడ్డను జ్ఞాపకం చేసుకోండి. బిడ్డల భవిష్యత్తు విషయంలో త్రుట్లు లేకుండా ప్రియ బిడ్డల్ని కాపాడండి. జాబ్లో మంచి లైఫ్ పార్ట్నర్ యెహోవా భయభక్తులు గల వారితోనే నీ చిత్తంలో ఉన్న వారితోనే జతపడటకు వాక్యం సరళపరచాలి. ఆయన జ్ఞాపకం చేసుకోండి దైవ. నేను ప్రార్థన చేసేది నా ప్రార్థన నిష్ప్రయోజనంగా పోకుండా సఫలపరచును. ఆయన నన్ను కృంగదీసే ప్రతి పరిస్థితిని సాతాను కుతంత్రాలు లేపరచని. నన్ను బాధపరిచే సైతాన్ని దూరపరచని. ఎవరు ఏ విధంగా వస్తారో బయటకు తీరుగా లోపడొక తీరుగా ఉంటారు. ఆయన ప్రేమే ఉంటుంది కానీ లోపల పచ్చి విషబుద్ధులు ఉంటాయి. తండ్రి జ్ఞాపకం చేసుకొని దేవా. నైనా ముఖ్యంగా మా అత్తల విషయం జ్ఞాపకం వారి మనసు మార్చండి. నా కుటుంబం ద్వారా వచ్చే మహిళకి స్పృహలు ఇచ్చుకుని కంచి వేయండి. వాళ్ళని జ్ఞాపకం చేసుకో దేవా. ఇలా మాకున్నది కృపగల ఆస్తులకు ప్రతి విధ శోధన నుండి సంపూర్ణంగా విడుదల తెచ్చు. నువ్వు మా పట్ల యుద్ధం చేసే దేవుడు వినందుకు వందనాలు చెల్లించు. మా భవిష్యత్తుని స్వహస్తాలకు అప్పచెప్పు. నా ఫ్రెండ్స్ నాకంటూ పరిచయమైన వారి నల్గొండ జిల్లా అధికారులు ప్రభుత్వాన్ని స్వాధీనంలో ఉంచుకోండి. ముఖ్యంగా ఎండ తీవ్రత నుండి కాపాడమని ప్రార్థిస్తూ ఇంతవరకు చేసిన మేలుని బట్టి స్తుతిస్తూ చేయబోయే మేళ్ళ కోసం నీ పాదాల సన్నిధిలో ఎత్తిపెట్టి ప్రార్థిస్తూ వందనాలు చెల్లిస్తూ నైనా మరి శాంతిని జ్ఞాపకం చేసుకో. నా ఫ్రెండ్స్ 10th క్లాస్ బ్యాచ్ని జ్ఞాపకం చేసుకో. ఎస్ఐ ఇలా నా కుటుంబాన్ని నాకుంటూ పరిచయమైన వారిని స్వస్థాలకు అప్పచెప్తూ లాజరున్న కూతురు వివాహం జరుగుటకు మార్గం చూపించిన కొందరు వెళ్ళాలన్నా నీ చిత్తంలో మార్గం ఉంటే సరళపరచు సహాయపడి అది నీ నామకు భయంకరంగా ఉంటే నేను సంతోషం పొందిందంటే నన్ను నడిపించాను. బ్రహ్మానికి వందనాలు. ఇలా వారి కుటుంబ అక్కరలు వారికి ఉన్న సంతోషం పరిపూర్ణ దీవించండి, ఆశ్రయించండి. ఆయన ప్రతి నన్ను నీ కృపగల ఆశ్రమాలకు చెప్పుకుంటాను. నన్ను నా కుటుంబాన్ని సహస్తాలకు చెప్పుకుంటాను. మాకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చి సంతోషం పరిపూర్ణం చేసి నేను అవమరికి ఘనత తెచ్చుకొని శత్రు సాతాను తలని చితుక దక్కుమని తోడుగా ఉన్నాను, సహాయపడమని. నేను జూన్లో వాక్యాలు రాపియాలి, వాక్యం సరళించండి. నన్ను దీవెనలు నాకు దయచేయి. అన్ని విషయాలు నీ దయగల చేతికి అప్పచెప్తాను. నేను తగ్గించుకుంటూ నేను యేసు దివ్యమైన అతి వినిగా వేడుకుంటున్నాను తండ్రి. యేసు రక్తమే జయం, సిల్వ రక్తమే జయం. యేసు నా సంపూర్ణ విజయం కలుగు.